మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలబడడం ప్రతి ఒక్కరి బాధ్యతగా అంగలకుదురులోని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. పట్టణ రైస్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ జి శ్రీనివాస్ తెనాలి రైల్వే స్టేషన్ పాయింట్ కేంద్రంగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ప్రమాదానికి గురై కాలికి గాయమైంది. దీంతో ఆయన కుటుంబం జీవనం కష్టతరంగా మారింది. ఈ విషయాన్ని అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళిని కలిసి తన పరిస్థితి తెలిపారు. స్పందించిన మురళి మంగళవారం శ్రీనివాస్ కు 15,000 ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించారు. వ్యక్తిగతంగా సహాయంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా అవసరమైన సహాయం అందేలా ప్రయత్నిస్తామని మురళి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం అంగలకుదురు గ్రామ మాజీ ఉప సర్పంచ్ కనకాల నాగభూషణం, ఉపవరపు సాంబశివరావు, నవీన్, రైల్వే ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు సురేష్, గాజులవర్తి వైస్ ప్రెసిడెంట్ నాగా, సుభాని, బాబు, యేసు, ఉద్దండం యేసు, రాజు, శంకర్, శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ పాయింట్లో 20 సంవత్సరాలుగా ఆటోనే జీవనాధారంగా బతుకుతున్నటువంటి నిరుపేద కుటుంబం ఈ శ్రీను వాళ్ళది కుటుంబం. అనుకోకుండా కాలుకు తగిలినటువంటి ఒక చిన్న గాయం అది పెద్దదై ఆటో నడుపుకుంటానికి కూడా ఇబ్బంది అయిన పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు ఎప్పుడైతే ఈ ఆటో వేసుకోవట్లేదో ఇంట్లో జీవనం గడవటం కూడా కష్టమైపోయి, ఓ పక్క కాలుకి మందులకి డబ్బులు లేక ఇంట్లో నిత్యావసర వస్తువులు జీవనం గడవక ఎంతో ఇబ్బంది పడుతూ మేడే రోజు నేను ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అక్కడికి చూడటం జరిగింది. ఎమ్మటే మేము మా సోదరుడు నాగభూషణ్ గారు 15,000 రూపాయలు ఈ సీని గారికి ఆర్థిక సహాయంగా ఇంట్లో కనీసం కాస్త తినడానికి నిత్యావసర సరుకులు ఉండాలి ముందని చెప్పి నిత్యావసర సరుకులు అవి కూడా ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళం కూడా ఎవరైతే వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచన చేయాలి. మనం ఏదైతే కష్టపడతామో ఆ వచ్చిన డబ్బుల్లో ఎంతో కొంత మనం సేవ్ చేసుకున్నప్పుడే ఏదైనా ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా ఎంతో కొంత మనకి ఆ డబ్బులు ఆధారం అవుతాయి. ఇవాళ చిన్న చిన్న కుటుంబాల్లో హెల్త్ పరంగా కానీ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు బయట అప్పు దొరక్క పని చేసుకునే పరిస్థితి లేక చాలామంది దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఏదైతే పాపం కొన్ని నెలలుగా పని లేక ఎవరికి చెప్పుకోలేక మా కుటుంబ సభ్యుల్లాగా మాకు వచ్చి చెప్పటం, మేము స్పందించడం అనేది మాకు కూడా ఒక మంచి కార్యక్రమం చేసిన తృప్తి. ప్రభుత్వం వైపు నుంచి కూడా తనకి ఏ విధంగా ప్రభుత్వం వైపు నుంచి సహాయం అందుతుందో రేపు మంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి వైద్యపరంగా కానివ్వండి, ఏదో ఆర్థికంగా ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా సహాయం అందే విధంగా కానీ ఎటువంటి అవకాశం ఉన్నా సరే తప్పకుండా. మొన్న మేడే రోజు తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మరి నన్ను మురళి గారిని అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ రోజు మరి ఎన్నో 10-15 సంవత్సరాలుగా ఆటో నడుపు జీవనం సాగిస్తున్న శ్రీనివాసరావు కుంటుకుంటా కాలుకి బ్లడ్ కారుతా కవర్ తగిలించుకొని వచ్చాడు. ఏంటని మురళి గారు అడిగితే, అన్న ఇట్లా తిరుపతి యాత్రకి వెళ్ళినప్పుడు కాల్లో గుచ్చుకొని కాలంతా కుండిపడిపోయి బొక్కబడిపోయి షుగర్ అయ్యి దాని మూలన సగం అరికాళ్ళు కోతకు గురయ్యి నానా ఇబ్బందులు పడుతున్నానన్న, ఆటో కూడా సరిగ్గా నడపలేకపోతున్నాను, ఇంట్లో జీవనానికి కూడా ఇబ్బంది అవుతూ ఉందని చెప్పడం జరిగింది. అక్కడున్న ఆటో వర్కర్స్ యూనియన్ వాళ్ళందరూ కూడా అవునన్నా చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి మురళి గారు చెప్పగానే మరి 2 రోజుల్లో నాకు వచ్చి కనపడమ్మా అని చెప్పని కబురు చేసి మరి ఈరోజు 15,000 రూపాయల నగదును ఇంట్లో మరి తినడానికి కూడా పరిస్థితి వాళ్ళు కొంచెం దారుణంగా ఉండి రోజు సంపాదన మరి లేనప్పుడు పరిస్థితి అలానే ఉంటుంది. మరి ఆ సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, మరి ఎన్నో సంవత్సరాలుగా మురళి గారికి మేము చాలా రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇదేగాక గతంలో కూడా మురళి గారు దాతృత్వ హృదయం వారిలో మేము ఎంతో కొనియాడి ఉన్నాము, చూసి ఉన్నాము. ఎందుకంటే అన్న మాకు ఇది ఈ సమస్య అనగానే ఏ కార్మికుడైనా కానీ, ఏ బాధితుడైనా కానీ, ఏ వర్గానికి చెందినవాడైనా కానీ, పేదవాడంటే ఆయన ఎమ్మటే
అది వెనక ముందు ఏమి చూడు అన్న నాకు ఈ కష్టం అనగానే ఎమ్మటే చెల్లించి అదిగో రేపు సాయంత్రం రండి మీకు ఇది సాయం చేయగలుగుతాను నేను నో అనే మాట ఆయన నుంచి రాదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ శ్రీనివాస్కి మొన్న మేడే రోజు అతనికి ఉన్నటువంటి కాలు ఇబ్బంది వల్ల అన్నకి తెలియపరుచుకున్నాడు. ఆ సమస్యని ఎమ్మటే 2 రోజుల్లో దాన్ని రెక్టిఫై చేసి అన్న ఆయన ఏ విధంగా అయితే నా పేరు ఎన్ శ్రీనివాసరావు, రైల్వే స్టేషన్ యూనియన్ స్టేషన్లో గత 23 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నాను. నాకు మొన్న మేడే ఫస్ట్కి సార్ గారిని పిలిచాము. సార్ గారిని పిలిస్తే సార్ గారికి ఈ విధంగా విన్నపం చేస్తున్నాను, కాలు బాగాలేదు సార్, 6 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నానని చెప్పాను. సార్ వెంటనే స్పందించి నాకు ఆర్థిక సహాయం 15,000 సరుకులు ఇప్పించినారు. అంతేకాక ప్రభుత్వం తరపు నుంచి నాకు ఏ విధమైన అవసరం ఉన్నా చేపిస్తా అన్నారు. ముందు ఇంట్లో వాడుకోమని చెప్పారు. తర్వాత ఏదన్నా అవసరం ఉన్నా కూడా ఫోన్ చేస్తాను అప్పుడు రమ్మని చెప్పారు. వారికి వాళ్ళ కుటుంబాలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.